హలో గైస్ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. అండ్ ఈరోజు మనం ఒమ్నిషియంట్ రైడర్ మాన్వ ఎక్స్‌ప్రెషన్ సిరీస్‌ని కంటిన్యూ చేయబోతున్నాం. ఈ వీడియోలో చాప్టర్ 9 ఇంకా 10ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ కంటెంట్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా తొందరగా వీడియోస్ పెట్టడానికి మోటివేషన్‌లా ఉంటుంది. అప్పుడే నేను ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టగలను. ఎందుకంటే వాచ్ టైమ్ అస్సలు రావట్లేదు. సో మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇలాంటి థ్రిల్లింగ్ అడ్వెంచరస్ మానవాలు ఇష్టమైతే వాళ్ళకి షేర్ చేయండి. మరి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చాప్టర్ 9. చాప్టర్ స్టార్టింగ్‌లో మన వాళ్ళంతా క్యాబిన్ నుంచి తప్పించుకోవడానికి చూస్తారు. సో ఎటువైపైతే డోర్స్ కొంచెం విరిగిపోయి ఉంటాయో అటు వెళ్లి డోర్స్‌ని ఓపెన్ చేయడానికి చూస్తారు. అండ్ ఎంత ట్రై చేసినా డోర్స్ ఓపెన్ అవ్వకపోయేసరికి డాగ్‌జా తన కాయిన్స్ వాడి డోర్‌ని పగలగొట్టే మార్గం కోసం చూస్తాడు. కానీ ఇష్టమొచ్చినట్లు కాయిన్స్ అలా వాడేస్తే మళ్ళీ ఫ్యూచర్‌లో ఇబ్బందవుతుందని ఆ ప్లాన్‌ని క్యాన్సిల్ చేసుకుంటాడు. అండ్ వెంటనే హ్యాంగ్ సాంగ్ లీకి తన ఆర్మీ వాడు కాబట్టి తన స్కిల్స్‌లో ఏదో ఒకటి వాడి డోర్ ఓపెన్ చేయమంటాడు. హ్యాంగ్ సాంగ్ లీ క్యారెక్టర్ ప్రొఫైల్‌ని డాగ్‌జా చూడగలడు కాబట్టి తన నవెల్‌లో ఏ కాన్‌స్టెలేషన్ స్పాన్సర్‌గా చూస్ చేసుకున్నాడో లక్కీగా అదే కాన్‌స్టెలేషన్ చూస్ చేసుకున్నాడని డాగ్‌జాకి తెలుస్తుంది. అండ్ హ్యాంగ్ సాంగ్ లీ నా స్కిల్స్‌ని నేను చూసాను గానీ అవి ఎలా వాడాలో నాకు తెలీదు అని అంటాడు. ఏం పర్లేదు. ఆ స్కిల్‌ని మనసులో అనుకోని డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చెయ్యి అని డాగ్‌జా అంటే, అలాగే అని చెప్పి ట్రై చేస్తాడు. అండ్ ఆ డోర్ సక్సెస్‌ఫుల్‌గా ఓపెన్ అవుతుంది. అండ్ అందరూ ఆ పక్క క్యాబిన్ వ్యక్తి వచ్చేలోపు బయటికి వెళ్ళిపోతారు. ఇంక వాళ్ళు పరిగెడుతూ ఉండగా గాలిలో డొక్కబోయి వాళ్ళకి ఎదురుగా వస్తుంది. అండ్ వెంటనే అందరూ భయపడి ఒక్కసారిగా ఆగిపోతారు. అబ్బా! చెప్పాను కదరా బయటికి రావద్దని. ఎందుకురా అప్పుడే వచ్చేసారు? ఇంకా నేను నెక్స్ట్ సినారియోకి ప్రిపరేషన్స్ చేయలేదు. సర్లే నేనేం చేయలేనింక. మీ చావు మీరు చావండి. సెకండ్ సినారియో కేటగిరీ సబ్ సినారియో. కూలిపోయిన బ్రిడ్జ్‌ని దాటి ఓక్స్ స్టేషన్‌కి వెళ్ళండి. టైమ్ లిమిట్ వచ్చేసి 20 మినిట్స్. ఆల్ ద బెస్ట్. అని చెప్పి డొక్కబి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో గైస్ మన వాళ్ళంతా ట్రైన్ నుంచి మధ్యలోనే దిగిపోవడం వల్ల డొక్కెబి సినారియోని కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసేసింది. అండ్ సాంగా కూలిపోయిన బ్రిడ్జ్ని దాటమన్నారు కానీ ఇక్కడ ఏ బ్రిడ్జ్ కూలిపోలేదేంటి అని డాగ్జాతో అంటుంది. అదంతా ఆలోచించకుండా అందరూ పరిగెత్తండి అని డాగ్జా అరుస్తాడు. ఎందుకంటే బ్రిడ్జ్ యాక్చువల్గా కూలిపోయిన తర్వాత మన వాళ్ళు దాటాలి. కానీ ముందే దిగిపోవడం వల్ల ఇంకా బ్రిడ్జ్ అలానే ఉంది. సో ఇప్పుడే అసలు ప్రమాదం ముంచుకొస్తుంది. మన వాళ్ళంతా పరిగెడుతూ ఉండగా ఇత్యోసార్ బ్రిడ్జ్ కోల్చడానికి వస్తూ ఉంటుంది. సో దగ్గర దగ్గర 200 అడుగుల దూరమే ఉంటుంది కాబట్టి ఆ పాము వచ్చేలోపు ఫినిష్ లైన్‌కి చేరుకుంటామని డాగ్జా అనుకుంటాడు. అండ్ అప్పుడే డొక్కాబి మళ్ళీ వచ్చి ఇలా అంటుంది. ఆహా! పెద్ద ప్లానింగే. అంత ఈజీగా బ్రిడ్జ్ దాటనిస్తానా? ముందే ట్రైన్ దిగిపోయి బ్రిడ్జ్ దాటేద్దామనే. ఉండండి మీ పని చెప్తా. అండ్ డొక్కాబి సినారియో డిఫికల్టీని ఈ లెవెల్ నుంచి డి లెవెల్‌కి అప్‌గ్రేడ్ చేస్తుంది. అండ్ చనిపోయి పడున్న వాళ్ళని జాంబీస్‌గా మార్చేస్తుంది. అండ్ ఇంక వాళ్ళని ఆ జాంబీస్ చేస్తూ ఉంటాయి. డాగ్జా, మిస్టర్ హాన్ ఇంకా సాంగా వెనకబడిపోతారు. అండ్ హ్యాంగ్ సాంగ్ లీ గిల్యాంగ్ లీని పట్టుకొని ఓక్స్ స్టేషన్‌కి రీచ్ అయిపోతాడు. అండ్ వెంటనే ఇత్యోసార్ వచ్చి బ్రిడ్జ్‌ని కూల్చేస్తుంది. అండ్ అక్కడితో చాప్టర్ ఎండ్ అవుతుంది. చాప్టర్ 10. చాప్టర్ స్టార్టింగ్‌లో బ్రిడ్జ్ కూలిపోయి డస్ట్ అంతా సెటిల్ అయ్యాక చూస్తే డాగ్జా, సాంగా అండ్ హాన్ ముగ్గురు బ్రిడ్జ్‌కి ఇటువైపు ఉండిపోతారు. అండ్ ఓక్స్ స్టేషన్‌కి వెళ్ళే దారి మొత్తం కూలిపోయి ఉంటుంది. అండ్ హాంగ్ సాంగ్ లీ ఇంకా గిల్యాంగ్ లీ సేఫ్‌గా ఉంటారు. సో ఏం చేయాలో తెలియని సిట్యుయేషన్‌లో సాంగాకి తన కాన్స్టలేషన్ ఒక బ్లెస్సింగ్ ఇస్తుంది. డ్యూస్ ఎక్స్ మెచినా. ఈ బ్రిడ్జ్‌ని ఈవెన్ నంబర్స్‌లో ఉన్న వాళ్ళు మాత్రమే దాటగలరు. ఆడ్ నంబర్‌లో వెళ్తే బ్రిడ్జ్ కూలిపోతుంది అని సాంగాకి డిస్‌ప్లేలోకొస్తుంది. అండ్ సాంగా ఇదేంటో నాకు తెలీదు కానీ ఏదో మనకి యూజ్ అయ్యేలా ఉంది అని డాగ్జాతో అంటుంది. అండ్ డాగ్జా అసలు అదేంటో ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. డ్యూస్ ఎక్స్ మెచినా. ఇదొక స్పెషల్ పవర్. ఈ పవర్‌తో కాన్స్టలేషన్స్ కొంత ఫీజ్ కట్టి డైరెక్ట్ సినారియోలోకి వచ్చి వాళ్ళ ఇన్కార్నేషన్స్‌కి హెల్ప్ చేస్తారు. చూస్తుంటే సాంగా కాన్స్టలేషన్ తను సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ చేసినట్లుంది. కానీ టీడబ్ల్యూఎస్ఏలో ఇలా చాలా రేర్‌గా కాన్స్టలేషన్స్ ఇన్వాల్వ్ అవుతారు. మరి సాంగాని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారో ఏంటో ఒకసారి చూద్దాం అని డాగ్జా తన ప్రొఫైల్‌ని చూడటానికి ట్రై చేస్తాడు. కానీ అది ఓపెన్ అవ్వదు. అండ్ అది చూసి షాక్ అయిపోతాడు. తనకేమైనా స్పెషల్ పవర్ ఏమైనా ఉందేమో అని అనుకుంటాడు. అందుకే నేను చూడలేకపోతున్నానా అని అనుకుంటాడు. సో గైస్ అదన్నమాట. మొత్తం ముగ్గురున్నారు. అండ్ బ్రిడ్జ్‌ని కేవలం ఈవెన్ నంబర్స్‌లోనే దాటగలరు. అంటే ఇద్దరు లేదా నలుగురు మాత్రమే దాటగలరు. సో ఎలా చూసినా ఎవరో ఒకళ్ళు మిగిలిపోతారు. మరి ఇంకా అక్కడి నుంచి ఎలా బయటపడాలా అని చెప్పి మన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే జాంబీస్ అటాక్ చేస్తాయి. అండ్ ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ గుంపులో ఒక జాంబీ ఎవరో కాదు నా మూన్ కిమ్. అండ్ వెంటనే ఆ జాంబీస్‌తో ఫైట్ చేయడానికి డాగ్జా
తన ఒమ్నిషియన్ ట్రేడర్ వ్యూ పాయింట్ స్కిల్ ని మళ్ళీ యూజ్ చేస్తాడు. కానీ అది పనిచేయదు. ఎందుకంటే అవతల వాళ్ళ మూవ్స్ ని కనిపెట్టడానికి వాళ్ళేం నిజమైన మనుషులు కాదు. అలాగే ప్లేయర్స్ కూడా కాదు. సో ఇప్పుడు డాగ్ జాకి ఇంకా కష్టమైపోతుంది. క్యాబిన్ లో అంటే ఓఆర్వి స్కిల్ వాడి నామూన్ కిమ్ ని ఓడించాడు. కానీ ఇప్పుడు అది పని చేయట్లేదు. సో చేసేదేం లేక ఎలాగో ఎవరో ఒకరు ఉండిపోవాల్సిందే అనుకుని వెనక్కి తిరిగి సాంగా అని గట్టిగా అరుస్తాడు. తనతో పాటు వెళ్ళిపోదామని అనుకుంటాడు. కానీ ఈలోపు హాన్ వెంటనే సాంగాని ఎత్తుకొని పరిగెడుతూ ఉంటాడు. పాపం డాగ్జా ఒక ప్లాన్ లో ఉంటే హాన్ ఏమో డాగ్జా తనను తాను సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళని వెళ్ళిపోమన్నాడేమో అని లుక్ ఇచ్చినట్లు అనుకుంటాడు. సో అందుకే వెంటనే సాంగాని పట్టుకొని థ్యాంక్ యూ డాగ్జా, నీ మేలు ఎప్పుడు మర్చిపోలేను అని వెళ్ళిపోతాడు. ఒరే నీకిలా అర్థమైందా అని డాగ్జా అనుకుంటాడు. అండ్ ఇంక డాగ్జా సిచ్యువేషన్ చూసి కాన్స్టలేషన్స్ అందరూ నవ్వుకుంటారు. కాన్స్టలేషన్ సీక్రెటివ్ ప్లాటర్ నీ వెరితనాన్ని చూసి ఇంప్రెస్ అయ్యాడు. కాన్స్టలేషన్ డిమానిక్ జడ్జ్ ఆఫ్ ఫైర్ నీ నిస్వార్థం చూసి సంతోషిస్తున్నాడు అని డిస్ప్లేలో వస్తుంది. అండ్ అలాగే 200 కాయిన్స్ గిఫ్ట్ గా కూడా ఇస్తారు. ఇంకా హీరో ఇంకేం చేయాలో అర్థం కాక ఆ జాంబీస్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ అలాగే మిస్టర్ హాన్ ప్రొఫైల్ ని ఓపెన్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు. కానీ తన ప్రొఫైల్ కూడా ఓపెన్ అవ్వదు. ఇలా ఎందుకు అవుతుందా అని మళ్ళీ బాగా ఆలోచించేసరికి తనకు అర్థమవుతుంది. టీడబ్ల్యూఎస్ఏ నవల్లో సాంగా ఇంకా హాన్ డాగ్జా లాగే టీడబ్ల్యూఎస్ఏలో క్యారెక్టర్స్ కాదు. వాళ్ళు రియల్ వరల్డ్ కి సంబంధించిన వాళ్ళు. సో అందుకే వాళ్ళ ప్రొఫైల్స్ ని చూడలేకపోతాడు. ఎందుకంటే వాళ్ళ గురించి టీడబ్ల్యూఎస్ఏలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి. ఇంకా చేసేదేం లేక అలా ఫైట్ చేస్తూ ఉంటే తనకి ఇంకొక ఐడియా వస్తుంది. ఏదో ఒక జాంబీని పట్టుకొని ఈ బ్రిడ్జ్ దాటేద్దామా అని అనుకుంటాడు. కానీ అది అలా లెక్కలోకి రాకపోతే కింద పడిపోయే ఛాన్స్ ఉందని చెప్పి ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసుకుంటాడు. అండ్ డాగ్జా ఆ జాంబీస్ తో ఫైట్ చేయలేకపోతాడు. అండ్ క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉండేసరికి తన స్కిల్స్ లో బుక్ మార్క్ అనే స్కిల్ యాక్టివేట్ అవుతుంది. అండ్ ఆ స్కిల్ యాక్చువల్ గా తను అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్స్ ఇప్పటిదాకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంత అండర్స్టాండ్ చేసుకుంటే అంత వాళ్ళ ఫైటింగ్ స్కిల్స్ డాగ్జాకి వస్తాయి అన్నమాట. అండ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని నామూన్ కిమ్ బుక్ మార్క్ ని యాక్టివేట్ చేస్తాడు. సో నామూన్ కిమ్ ఇప్పటిదాకా తనతో ఎలా ఫైట్ చేశాడో ఆ ఫైటింగ్ స్టైల్ అంతా ఆ బుక్ మార్క్ యాక్టివేట్ చేయగానే మన వాడికి తెలుస్తుంది. అండ్ వెంటనే ఆ స్కిల్స్ ని యూజ్ చేసి జాంబీస్ తో ఫైట్ చేస్తాడు. అండ్ డాగ్జా ఎంతసేపు అయినా వీడు ఇంకా రాలేదేంటి అని అనుకుంటాడు. మన హీరో దగ్గర ఓన్లీ 10 మినిట్సే ఉన్నాయి. అండ్ జాంబీస్ కూడా చాలా ఎక్కువ మంది అయిపోతారు. ఇంతమంది జాంబీ ఆర్మీని ఫైట్ చేస్తూ ఆ బ్రిడ్జ్ ని ఎలా దాటాలో తనకు అర్థం కాదు. అండ్ గైస్ ఇప్పుడు అసలుగా స్టార్ట్ అవుతుంది. మొత్తం జాంబీ ఆర్మీని బ్లాస్ట్ చేసుకుంటూ టీడబ్ల్యూఎస్ఏ నోవెల్లో ఉన్న హీరో డాగ్జాకి దగ్గరగా వస్తూ ఉంటాడు. అండ్ అక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుంది. సో గైస్ టీడబ్ల్యూఎస్ఏలో ఉన్న హీరో ఇప్పుడు మన హీరో డాగ్జాని కలుస్తాడు. సో ఇంకా వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, మరి ఈ సినారియోని డాగ్జా ఎలా క్రియేట్ చేస్తాడు అనే క్వశ్చన్స్ కి ఆన్సర్ రేపటి వీడియోలో ఉంటుంది. సో రేపటి వీడియోలో మీరు ఊహించిన ట్విస్ట్ ఒకటి ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ దాకా చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.